వంకాయతో వంట అన్నారు కానీ ఆ వంట ఏంటి మాకు డీటెయిల్స్ కావాలండి. వాట్ ఈస్ ద వంట విత్ వంకాయ? వంకాయ పూల్ మక్ని మసాలా. ఓహో, ఫూల్ మక్ని కాంబినేషన్ లో చేస్తున్నారు వంకాయ మసాలా. మసాలా ఇంకేముంది, అదిరిపోతుంది. స్టార్ట్ చేసేద్దాం. వంకాయ పూల్ మక్ని మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ పూల్ మక్ని మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పూల్ మక్ని 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారా రాజు గారు? కెమెరా యాక్షన్. ఓకే, సో ముందుగా మనం పూల్ మక్ని కొంచెం నూనెలో వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ డిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంటే పూల్ మక్ని కూడా వేయించుకుంటాం కదా. అవును. సో దీంట్లో ముందుగా పూల్ మక్ని సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. సో ఫాస్ట్గానే వేగిపోతాయి ఇవి. కలర్ చేంజ్ అయ్యే టైంలో ఒక మంచి స్మెల్ వస్తుంది కదా. సో అలా కనుక స్మెల్ వచ్చింది అంటే అది వేగినట్టే, అప్పుడు మీరు దింపేసుకోవచ్చు. ఓకే, ఇది డైరెక్ట్ గా వాడకూడదు రాజు గారు, ఎందుకని వేయించుకోవాలి? సో వేయించుకుంటే కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం క్రంచినెస్ అనేది కూడా వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఇలా అంటే మసాలా కాంబినేషన్లో చేసుకునేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అవును. ఓకే, సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత సో వంకాయ ముక్కలు. ఓకే, అలాగే దీంట్లోనే కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు, సరిపడా మొత్తం. ఎస్, కారం, కొద్దిగా పసుపు. సో ఇక్కడ నేను వంకాయలు నల్ల వంకాయలు యూజ్ చేశానండి. సో ఈ డిష్కి మనం ఏ రకమైన వంకాయ అయినా వాడుకున్నా చాలా బాగుంటుంది. సో మీకు అందుబాటులో లేదంటే దాంతో చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వంకాయలు మగ్గాలి. ఎస్, కొంచెం వంకాయలు మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. మూత పెట్టేసుకుందామా అక్కర్లేదా? మూత పెట్టేసుకుందాం, ఫాస్ట్గా అయిపోతుంది. ఎస్, మూత పెట్టి వంకాయల్ని మగ్గిస్తూ ఉంటాం. ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మందికి లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు పెదాలంతా ఎండిపోయి ఉండడం వల్ల ఈ లిప్స్టిక్ అంతా కూడా ఆ ఎండిపోయిన ప్రాంతంలో ఇరుక్కుపోయినట్లయి చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఫస్ట్ లిప్స్టిక్ వేయకముందే లిప్ బామ్ కనుక అప్లై చేసి తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకున్నట్లయితే లిప్స్ కూడా చాలా బాగా షైనింగ్గా ఉంటాయి, లిప్స్టిక్ ఎక్కువసేపు కూడా ఉంటుంది. వంకాయలకు అసలు ఎక్కువ టైమే అక్కర్లేదు, ఇట్టే మగ్గిపోతాయి. సో అయిపోయిందా రాజు గారు? మగ్గినట్టేనా? ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. గసగసాల పేస్ట్, అలాగే ఎండు కొబ్బరి పేస్ట్, వీటితో పాటుగా టొమాటో పేస్ట్. సో టొమాటో ఉడికించి పేస్ట్ చేశారా? అవునండి, కొంచెం ఆ పులుపు కూడా ఉంటే బాగుంటుంది మసాలాకి. మంచి గ్రేవీ వస్తుంది కదా ఈ పేస్ట్లన్నీ వేసుకోవడం వల్ల మనకి. ఎస్, సో ఈ మసాలా మనకు ముందుగా మగ్గిపోతే సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్ని తర్వాత కొంచెం ఆ మసాలా పౌడర్స్ అని యాడ్ చేసేసుకోవచ్చు. గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. పేస్ట్లన్నీ వేసిన తర్వాత మనం అన్ని కూడా మసాలా పేస్ట్ కదా కాబట్టి మంచి గుమగుమలు వస్తున్నాయి. సో ఫైనల్ గా పూల్ మక్ని యాడ్ చేసి కొంచెం పౌడర్స్ యాడ్ చేసేసుకుంటే డిష్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్ని, ధనియాల పొడి, కొద్దిగా మసాలా అనుకున్నాం కదండి, గరం మసాలా,
కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? యా. ఎలా రాజు గారు, ఇది రోటీ చపాతీస్ కి బాగుంటుందా? సో రైస్తో కూడా బాగుంటుందండి. సో ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు మనం. ఓకే. సో మెయిన్గా దీంట్లో మనకు వంకాయ ఉంది, అది మనకు రెండింటితో కూడా బాగుంటుంది కదా, రోటీ కానీ లేదా రైస్ కానీ. సో మనకు నచ్చినట్టు దేంట్లో అయినా మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే, వాటర్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే సో రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే. బాగుంది. పూల్ మక్ని వంకాయ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. సో అది కూడా మనం మసాలా కాంబినేషన్లో తీసుకున్నాం. ఎస్. సో రెడీ అయిపోయింది, సర్వ్ ఓకే. చేసుకుందాం. వంకాయ పూల్ మక్ని మసాలా రెడీ. వేడివేడిగా వంకాయ ఫూల్ మక్ని మసాలా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ ఫూల్ మక్ని మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఫూల్ మక్ని, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఫూల్ మక్ని మసాలా రెడీ.